వెల్కమ్ టు లాలన్నర్. ఈ రోజు మనం భారతదేశంలో పిల్లల రక్షణ చట్టాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట భారత రాజ్యాంగం పిల్లల రక్షణకు బలమైన పునాది వేసింది. ఆర్టికల్ 15, 21, 24, 39 వంటి నిబంధనల వల్ల పిల్లలకు విద్య, ఆరోగ్యం, భద్రత మరియు అవకాశాలను అందించాలని చెబుతాయి. ఉదాహరణకు ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య తప్పనిసరి. నెక్స్ట్ ఇప్పుడు కీలకమైన చట్టాల గురించి తెలుసుకుందాం. పోక్సో చట్టం ఇది పిల్లలపై లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పిస్తుంది. 2019లో ఈ చట్టంలో సవరణలతో శిక్షలు మరింత కఠినం చేశారు. జూవెనైల్ జస్టిస్ చట్టం ఇది చట్టంతో సంఘర్షణతో ఉన్న పిల్లలతో పాటు రక్షణ అవసరమైన పిల్లలకు సహాయం అందిస్తుంది. చైల్డ్ లేబర్ చట్టం 14 లోపు పిల్లలను పనిలో నియమించడం నిషేధం. చైల్డ్ మ్యారేజ్ నిషేధ చట్టం బాల్య వివాహాలను నిరోధిస్తుంది. ఇవే కాకుండా విద్య, ట్రాఫికింగ్ నిరోధం వంటి ఇతర చట్టాల గురించి పిల్లల రక్షణకు తోడ్పడతాయి. నెక్స్ట్ ఎన్సిపిఆర్ పిల్లల హక్కులను పర్యవేక్షిస్తుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు రక్షణ అవసరమైన పిల్లలకు సహాయం చేస్తాయి. చైల్డ్ లైన్ 1098 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్, ఇవన్నీ కలిసి పిల్లల భద్రత కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాయి. అయితే సవాలు లేకపోలేదు. అవగాహన లోపం, సామర్థ్యం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, ఆలస్యమయ్యే న్యాయ ప్రక్రియలు, ఇవన్నీ పిల్లల రక్షణకు అడ్డంకుగా ఉన్నాయి. అంతేకాక ఇంటర్నెట్ వాడకంతో ఆన్లైన్ దుర్వినియోగం కూడా కొత్త సమస్యగా మారింది. నెక్స్ట్ 2019-20లో పోక్సో జువెనైల్ జస్టిస్ చట్టాల సవరణలు మరింత బలోపేతం చేశారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.